సాయి స్వరూపులైన భక్తులందరికీ సాయి ఆశీస్సులను అందజేస్తూ త్రికరణ శుద్ధిగా నమ్మితే నీ చెత్త, నీ మెంట, నీ గృహంలో సునకల్లా నీ గుమ్మంలో ఉంటా అంటున్నాడు సాయి. ఏదో మన వాడు ఒక్కరోజే గురువారమే సాయిబాబా కాదు. ప్రతి క్షణం 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 అనుక్షణం నిరంతర నామస్మరణ. యోగ యాగాలతో నాకు పని లేదు. మూలాధార చక్రం నిరంతరం నువ్వు నామస్మరణ కనుక చేస్తూ ఉంటే నీ మూలాధార చక్రం నుండి సహస్రారం వరకు కొండలని జాగ్రత్త నా నామమే చేస్తాను. నువ్వు వేరే పూజ, వేరే శిక్షణా శిబిరాలు మరొకటి నీకేం పని లేదు. నువ్వు 100% పరిపూర్ణంగా శ్రద్ధ, నమ్మకం, విశ్వాసంతో నా మీదే నువ్వు దృష్టి పెడితే వాళ్ళు అనుకున్న నీ పని ఒక సమస్య ఉంది, పెద్ద సమస్య, ఎవరి వల్ల తీర్చలేని సమస్య. ఎట్లా పరిష్కారం అవుతుంది? ఏ విధంగా నువ్వు చేయగలవు అంటే బాబా అంటాడు, నీ మనస్సుని, నీ హృదయాన్ని నాపై లగ్నం చేయి, నాపై అనుసంధానం చేయి. పూజ అనేది నీ యొక్క తృప్తి కోసం దట్ ఈస్ ద ఫిజికల్ ఫినామినా. ఒక భౌతికాన్నిగా నన్ను చూస్తున్నావు, అమ్మవారికి అష్టోత్తరం చేస్తున్నావు అంటే అర్థం ఏంటి? నీ కళ్ళు అట్లా ఉన్నాయి, నువ్వు అలా ఉన్నావు, ఇలా ఉన్నావు అని చెప్తాం. అర్చనా విధానం అసలు అర్చన మనస్సుతో నీవు గనక నువ్వు నమ్మిన దైవాన్ని అనుసంధానం పరిస్తే వారు నీతో మాట్లాడు. ఎప్పుడైతే తదేకంగా వారి రూపాన్ని ధ్యానిస్తూ ఉంటావు, ఏ మంత్రం లేదండి. ఎప్పుడు ఆయనే స్మరిస్తూ ఆయన నామాన్నే నువ్వు ఉచ్చరిస్తూ నాకు మీద ఆయన చెప్తూ. అయితే ఈ తత్వమసి అహం బ్రహ్మస్మి అంటే ఏంటి అసలు తెలుసా? మనకి తెలియదు, నాకే ఎవరికి తెలియదు. ఎవరైతే ఒకే రూపాన్ని ఆరాధిస్తారో, ఎవరైతే ఒకే రూపాన్ని, నామాన్ని, ఒకే దైవాన్ని ఆరాధిస్తారో వారే వీరు, వీరే వారు. అదే తత్వమసి అహం బ్రహ్మస్మి. నీ హృదయ పాలకుడు నేనే, నీ ఆత్మలో అంతరాత్మై ఉండి ఇక్కడ ఉంటున్నాను అంటాడు. ఒకసారి చాలా మంది ఉన్నాం, ఎక్కడ కూర్చుంటాడో ఆయన, ఎక్కడ ఉన్నాడు మనకు కనపడతాడా ఒక శక్తి నేనే. చూడండి, బాబా గారు మీ అందరూ సచరిత్ర చదివితే ఎక్కడో ఏదో జరుగుతుంది అంటే ఎప్పుడు పీఠాధిపతి దగ్గరికి వెళ్తారా, ఒక మతాధిపతి దగ్గరికి వెళ్తారా, ఒక స్వామీజీ దగ్గరికి వెళ్తారా? నిజమైన సాయి భక్తులకు ఎవరో అక్కడ అని బాబా ఆ కోరికల దగ్గర ఆగిపోతాం. బాబా అంటాడు, మ్యాన్ ఆయన దగ్గరికి వెళ్తాం మనం అని ఆయనకే తెలుసు. ఆయన ఉన్నప్పుడే ఎవరో ప్రశ్నిస్తే బాబా దగ్గర శ్యామ ఉంటాడు, ఏమంటున్నాడు ఆయన? అసలు ఒక ప్రశ్న కోసం వస్తావా? నీకేం కావాలో నాకు తెలుసు. వాట్ యు నీడ్ ఐ నో ఇట్, బట్ యు నీడ్ నాట్ ఆస్క్ మీ. బాబా ఇదే కావాలని అడిగావా తప్పేది. విచ్ ఇస్ ద బెస్ట్ యూ కెన్ డూ ఇట్ అంటే ఏది నీకు మంచి అని నాకు నీకు తెలుసు కదా, ఏది మంచో నాకు పరమాత్ముడు నాకు తెలియదు. చాలా సందర్భాలు చెప్పేది. ఒక ఆవిడ మెడిసిన్ అవ్వాలి, డాక్టర్ వస్తుంటే నువ్వు డాక్టర్ అవ్వటమ్మా నాకు బాబా చెప్పారు, ఒక పెన్ పవర్. వాళ్ళు అమ్ముకున్నారు, నువ్వు డొనేషన్ కూడా అంటాం. చెప్పినాక ఆ పిల్ల ఎంబీబీఎస్ అవ్వాలి, పెన్ పవర్, డాక్టర్ అవ్వాల చెప్తావు. ఎందుకంటే ఆయన మాట పోదు. నువ్వు ఏదో ఊహించుకుంటున్నావు, నా కోరిక నెరవేరలేదని చెప్పి బాబా గారిని వదిలిపెట్టేస్తున్నావు. ఇంకా ఆంజనేయ స్వామి ప్రదర్శనలు చేస్తున్నావు, లేదా వెంకటేశ్వర స్వామి గారి ప్రదర్శనలు చేస్తున్నావు, లేదా ఇంకోటి రాముల వారు, ఆంజనేయ స్వామి లేవు. అసలు ఈ గమ్యం ఏంటి? నేను వెళ్ళిపోతున్నావు బాబా. మరి ఆ సాయి చాలీస అనండి, నక్షత్రమాలిక అనండి, మనం అందరం చదువుతూ ఉంటాం. దాంట్లో అన్ని రూపాలు నేనే అన్నాడు. భిన్నత్వంలో ఏకత్వం. ఆ రోజు సాయిబాబా గారు కేవలం 5 గృహాలకి వెళ్ళి భిక్షాటన చేసేవారు. ఆ రోజు చివరి పుస్తకాలు ఉన్నాయి. కర్మ నుండి విముక్తి చేయటానికి భిక్షాటన. ఆయనకు ఎవరు భోజనం పెట్టక కాదు, రొట్టె పెట్టక,
కేవలం 5 ఏళ్ళు మాత్రమే వెళ్ళేవాడు. ఒకప్పుడు 9 ఏళ్ళకి వెళ్ళేవాడు. ఎవరింటికి ఎప్పుడు ఏ దిక్కులు వెళ్ళేవాడో కూడా తెలిసేది కాదు. వాడి కర్మల నుండి విముక్తి చేస్తే కానీ ఈ జన్మలో వాడు బాగుపడరు అని ఆయన బాబా గారు యొక్క కర్మ. కొందరు 7 వారాలు చదివినా పొందలా. నేను అన్ని చూసి అన్ని స్టాటిస్టిక్ తీసాను. అయితే 1 వారం చదివిన వాడికి ఎందుకు అయింది, 7 వారాలు చదివిన వాడు? అందుకని నువ్వు నమ్మకంతో చదివితే నీదే గొప్ప, నువ్వే నీ సాధనతో నువ్వు చేసుకున్నావు. అవలేదు, అవపోతే కూడా నీదే బాధ్యత. ఇక్కడ నాదే నేను నువ్వు తెలియచటమే దైవ శక్తి నమ్మాలి. ఈ ఆధ్యాత్మిక ప్రక్రియ మరి బాబా నమ్మకం, బాబా నమ్మకం కాదు. నాకు అక్కడి నుంచి తెలిసి మా ఇంట్లో నేను ఎదిగించాను. వాడు వస్తున్నాను ప్రజలను గత 10 సంవత్సరాలు దత్తపరంగా నృత్యం సరస్వతి ఇంకా మంచి ఆయన లైఫ్ హిస్టరీ ఇంకా కూడా చెప్తారు. అట్లాంటిది ఆ మహాత్ముడు సమాధి చెందిన తర్వాత ఇక్కడ సాయిబాబా గారు మొట్టమొదటిసారి పుస్తకాలు, తెలుగులో పుస్తకాలు పెద్దగా అమ్ముకోవాలి. ఒకప్పుడు నిజం నాకు కూడా బాగా తెలుసు. నేను చెప్పి 89 మేము బాబా గారు అక్కడ జ్యోతి మొదలుపెట్టి నాకు అన్ని లాంగ్వేజెస్ తమిళనాడు జ్యోతులకి ఇచ్చాం. తమిళనాడులో కూడా మంచి పుస్తకాలు తమిళ లాంగ్వేజ్ వచ్చినాయి, కర్ణాటక వచ్చినాయి. అందరికి విన్నందుకు ఉపయోగించుకుని జై సాయినాథ్ మహారాజ్.